ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు ఈరోజు ఈశ్వరాభిషేకం చేయడం ద్వారా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు దూరమవుతాయి. 12 రాశుల వారు ఈరోజు ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం చైత్ర మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ తదియ సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే శుభ ప్రయత్నాలకు కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, ఈశ్వరాభిషేకం, అన్నదానం వంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతల్ని పోగొట్టి ప్రశాంతతను పెంచుతాయి. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం శని నక్షత్రం అయినప్పటికీ కూడా చాలా మంచి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి, శత్రువు అయినటువంటి కుజుడితోటి స్వక్షేత్ర స్థితిలో ఉన్నటువంటి వాటితోటి కలిసి ఉండటం వల్ల ఇది విపరీత పరిణామాలను కలిగించేటువంటి అవకాశాలుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం వంటి ప్రక్రియలు బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి విభేదాలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వ్యాపార రంగం వారు పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక సహాయ సహకారాలకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులకి బలం చేకూరుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శివుణ్ణి ఎర్రగన్నేరు పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వేగవంతంగా పరిష్కరించుకోలేకపోతారు. బంధుమిత్రులతో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏర్పడినటువంటి విభేదాలని సవరించుకునేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి దూరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి శ్రద్ధ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు కార్మిక రంగం వారికి చేదు అనుభవాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చిక్కించుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పుల ద్వారా ఆశించినటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని మహిళలు ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల
పరిస్థితిని దూరం చేస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శివుణ్ణి బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలను పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సాఫ్ట్వేర్ రంగం వారికి సులభతరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలు నూతన వస్తు కొనుగోలు ద్వారా ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ రక్షణ ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి విభూతి కలిపినటువంటి జలంతో అభిషేకించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల నిర్వహణలో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసేటువంటి మార్గాలకి అన్వేషించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు పొరపాటుని సవరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శివుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా తీయని వార్తలు వింటారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు సానుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టలేనటువంటి కార్యక్రమాలని చేపట్టి తద్వారా అధిక శ్రమకు లోనైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల ప్రతికూల పరిస్థితులను సమాంతరంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో అర్చన చేయడం ద్వారా అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలకి గృహరీత్యా శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకాలం ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. అనువైనటువంటి మార్గాలు మహిళలు గృహపరంగా అన్వేషించగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి పనికి వస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శివుణ్ణి గంధంతో అర్చన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి, బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి శ్రద్ధ తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితుల్ని తర్వాత అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. జన్మశని ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ విషయాల్లో శుభ పరిణామాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులకి కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు కార్మిక రంగం వారికి సిద్ధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి విషయంలో పొరపాట్లు దొరుకుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ నిర్విరామంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్లు దొరికినప్పటికీ సవరించుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శివుణ్ణి మల్లె పువ్వులతో పూజించడం ద్వారా మంచి వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ధైర్యం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిభని గుర్తించేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ఆనందకర సంఘటనలు విద్యాపరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాలు రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అవకాశాలు సినీ రంగం వారికి పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా ప్రారంభించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన నిర్ణయాలు వ్యాపారపరంగా తీసుకున్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అలసత్వం కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వరకు కొనసాగుతుంది. పొరపాట్లు కూడా దొరుకుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి చెరకు రసంతో అభిషేకించడం ద్వారా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణల ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ఈశాన్య దిశ యొక్క శుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈశాన్యాధిపతి పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరానుగ్రహం ఈశాన్య దిశలో నివసించేటువంటి వారికి అత్యధికంగా ఉంటుంది సుమా అని కూడాను చెప్పవచ్చు. ఈశాన్యం శుభాశుభ పరిణామాలు ఇంటి యజమాని పురుషుని యొక్క సంతతి పైన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. తూర్పు వైపు, ఉత్తరం వైపు కూడా రోడ్లు ఉన్న బ్లాకులు అంటే కోణాలు, ఆ కోణం తూర్పు వైపు లేక ఉత్తరం వైపు, ఆ బ్లాక్ని ఈశాన్య బ్లాక్ అని చెప్పేసి అంటాం. ఈశాన్య బ్లాకు మిగిలినటువంటి అన్ని బ్లాకుల కన్నా కూడా ఉత్కృష్టమైనది, చాలా గొప్పది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. వాస్తుశాస్త్రంలో ఈశాన్య దిశకు అత్యధిక ప్రాముఖ్యతను ప్రసాదించడం జరిగింది. ఈశాన్యం బ్లాక్ ఉన్నటువంటి ఇంట్లో నివసించేటువంటి వారు అత్యధికంగా కీర్తి ప్రతిష్టల్ని, ధనాదాయాన్ని, ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఈశాన్య భూఖండాన్ని కుబేరుని పట్టణమైనటువంటి అలకాపురితో మన ప్రాచీన శాస్త్ర పండితులు పోల్చడం జరిగింది. ఇటువంటి స్థలం ప్రతి ఒక్కరికి కూడాను ఐశ్వర్య లాభాన్ని, బుద్ధిమంతులైనటువంటి సంతానాన్ని ప్రసాదిస్తుంది. వంశవృద్ధిని కలుగజేయటంతో పాటు అనేక రకాలైనటువంటి శుభ ఫలాలను కూడా ప్రసాదిస్తుంది. దిక్కులన్నింటిలోనూ ఈశాన్యం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది కాబట్టి గృహ యజమానులు మొదటి నుంచి కూడాను ఎంతో జాగ్రత్తగా ఈశాన్యాన్ని రక్షించుకోవాలి. మిగిలిన అన్ని దిశల్లో వాస్తు విశిష్టతలను పాటించినప్పటికీ ఈశాన్యంలో వాస్తు సంబంధమైనటువంటి లోపాలు ఉంటే అటువంటి గృహాల్లో నివాసం ఉండేటువంటి వారు అంత గొప్పగా రాణించరు సుమా అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుశాస్త్రరీత్యా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్య దిశలో అన్ని దోషాలే నిండి ఉన్న స్థలం కొందరికి సహజంగానే ప్రాప్తిస్తుంది. మిగిలిన దిశల్లో ఉండాల్సినవన్నీ ఉన్నాయి కనుక ఈ కాస్త లోపం ఉంటే ఏమైందిలే అనుకుంటే ఆ స్థల యజమానికి వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా ఖర్చయిపోతుంది. ఈశాన్యానికి సంబంధించిన వాస్తు విషయంలో ఎంతో జాగ్రత్త పడితే కానీ ఇంటికి రక్షణ ఉండదు. ఈశాన్య దిశ గల స్థలం ఉంటే ఈశాన్య బ్లాక్, తూర్పు వైపు రోడ్డు, ఆ ఈశాన్యం బ్లాక్ తూర్పు వైపు రోడ్డు కన్నా పల్లంగా ఉంటే తూర్పుకు ఎదురుగా ద్వారం నిర్మించుకోవాలి. కానీ దిక్సూచిని అనుసరించి 20 అంశాల కన్నా ఎక్కువగా తూర్పు ఆగ్నేయం వైపు చూస్తుంటే తూర్పు ఈశాన్యంలో గేటును నిర్మించుకొని ఉత్తరం వైపు గల సింహద్వారం నుంచి రాకపోకలు సాగించాలి. ఈ గేటు పెట్టేటువంటి విషయంలోనే ఈశాన్య బ్లాక్ వాళ్ళు
చాలా జాగ్రత్త వహించాలి సుమా అంటోంది వాస్తుశాస్త్రం. ఆ ఇంటికి తూర్పు వైపున కూడా ద్వారం ఉండాలి. ఇదే విధంగా ఉత్తర వైపున గల రోడ్డు తూర్పు వైపున గల రోడ్డు కంటే పల్లంగా ఉంటే ఉత్తరం వైపుకు ముఖద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ దిక్సూచిని అనుసరించి ఉత్తరం నుంచి 10 అంశాల కన్నా ఎక్కువ ఉత్తర వాయువ్యం కనిపించినట్లయితే ఉత్తర ఈశాన్యంలో గేటు నిర్మించుకొని తూర్పు వైపున గల ముఖద్వారం గుండా రాకపోకలు సాగించాలి. ఆ ఇంటిని ఉత్తరం వైపు కూడా ద్వారం నిర్మించాలి సుమా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈ రెండు కూడా. ద్వారాలు ఎటువైపు నిర్మించాలి? ఉత్తర ఈశాన్యమా, తూర్పు ఈశాన్యమా? అక్కడ ఉండేటువంటి రోడ్డు యొక్క ప్రభావాన్ని బట్టి నిర్మాణం చేయాలి సుమా. తూర్పు వైపు ఉన్న రోడ్డు ఏ స్థాయిలో ఉంది, ఉత్తర వైపు ఉన్నటువంటి రోడ్డు ఏ స్థాయిలో ఉంది, దిక్సూచిని ఆధారంగా చేసుకొని ఎటువైపు గనక ద్వారం పెట్టినట్లయితే, గేటు పెట్టినట్లయితే సర్వ సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సాగించవచ్చు. ఆ యొక్క సూత్ర ప్రాతిపదికను తెలుసుకొని వాస్తుశాస్త్రరీత్యా నిర్మాణం గనక చేసినట్లయితే అష్టైశ్వర్య సిద్ధితో ఈశాన్య బ్లాకులో నివసించేటువంటి వాళ్ళు విరాజిల్లుతారు సుమా అని చెప్పేసి శాస్త్రం. గృహ నిర్మాణ స్థలంలో ఎప్పుడూ కూడాను ఈశాన్యం అనేటువంటిది ఎత్తుగా ఉండకూడదు. ఈశాన్య దిశ తెగి కానీ మూతపడి కానీ ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఈశాన్యం తెగినట్టుగా ఉంది అయినా సరే గృహం నిర్మిద్దాం అనుకుంటున్నాను అంటే చాలా అనర్థాలు వస్తాయి. ఈశాన్యం చాలా చక్కగా కొద్దిగా పెరిగి, కొద్దిగా 1 ఇంచు పెరిగినా చాలు, ఆ గృహం చాలా గొప్ప విశేషవంతమైన సత్ఫలితాన్నే ప్రసాదిస్తుంది. గృహ నిర్మాణ ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు ఈశాన్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు గృహ నిర్మాణ విషయంలోనే కాకుండా ఇంటికి సంబంధించిన ప్రతి విషయంలోనూ తీసుకోవాలి. అంటే గృహంలోని ప్రతి గదిలోనూ ఈశాన్యం తగ్గటం కానీ, ఎత్తుగా ఉండటం కానీ లేకుండా జాగ్రత్త పడండి. ప్రతి ఒక్క గదిలో కూడాను ఈశాన్యం వైపు ఎత్తు లేకుండా చూసుకోవడం చాలా మంచిది. నీరు గదుల్లో నుంచి బయటికి పోయేది తూర్పు ఈశాన్యం నుంచి లేక ఉత్తర ఈశాన్యం నుంచి పోయే విధంగా అమర్చుకోవచ్చు. ఈశాన్య దిశ శుభాశుభ పరిణామాల్ని గనక మనం అంచనా వేసినట్లయితే దిక్సూచిని అనుసరించి ఉత్తర సింహద్వారం కానీ తూర్పు సింహద్వారం కానీ శుభదాయకవంతమైన ఫలితాల్ని కలిగింపచేస్తాయి. ఈశాన్య మూలలోనే ద్వారాన్ని ఏర్పాటు చేసి వీలైనంత వరకు దాన్ని తెరచి ఉంచుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. చాలామంది సాయం సంధ్యా సమయంలో ఆ యొక్క సింహద్వారం తలుపులు మూసేసి ఉంచుతున్నారు. అది చాలా తప్పు. సాయం సంధ్యా సమయంలో ప్రతి ఒక్క గృహానికి కూడాను సింహద్వారం తలుపులు తీసి ఉంచాలి. సింహద్వారానికి ఉన్నటువంటి తలుపులు తీసి ఉంచండి, గడియ పెట్టి మాత్రం ఉంచవద్దు. లక్ష్మీప్రదంగా మీ గృహంలోనికి ఆ సంధ్యాలక్ష్మి ప్రవేశించాలి అంటే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సన్యాసాశ్రమానికి ముందు సన్యాసాశ్రమం తర్వాత కూడా పేరు మారని ఏకైక సన్యాసి శంకర భగవత్పాదులు. పుట్టినప్పుడు శంకర, తర్వాత శంకర. ఎందుకంటే శంకరోతీతి శంకర, లోకమునకు ఉపకారం చేయడానికి వచ్చిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులతో సమాన స్థాయి కలిగిన గురువు లోకంలో లేడు రాడు. శంకరులు శంకరులే. అటువంటి శంకర భగవత్పాదులు ఆ ఎదురుగుండా నిలబడి ఉంటే బ్రహ్మచారిగా వెయ్యడానికి ఏమీ లేకపోతే బాధపడింది ఆ వృద్ధ బ్రాహ్మణి. అయ్యో ఇటువంటి బ్రహ్మచారి వచ్చాడు, ఏమీ వెయ్యలేకపోతున్నాడు. అంతే మహానుభావుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. మనసు కరిగిపోయి, అమ్మా ఏమమ్మా వృద్ధ బ్రాహ్మణి ఇంత దరిద్రురాలుగా ఉంచావు? అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపంగలీల మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధాముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. చిన్న పిల్లవాడు బ్రహ్మచారి ఏమి స్తోత్రం చేసేశారు! అసలు అంత ప్రౌఢిమ ఎక్కడదా అనిపిస్తుంది. అసలు ముగ్ధా ముహుర్ విదధతి వదనే మురారేహే అంటారు. ముగ్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే భర్తని చూడాలని కోరికుంది, 10 మందిలో చూడడానికి సిగ్గుంది, ఆవిడ్ని ముగ్ధ అంటారు. ఆ లక్ష్మీదేవికి నారాయణమూర్తిని చూడాలని ఉంది, కానీ చుట్టూ భాగవతులు. వాళ్ళు చూస్తే నేను ఆయన్ని చూస్తున్నానని ఏమనుకుంటారో ఒక భయం. ఆయన్ని నేను చూస్తున్నప్పుడు ఆయన నన్ను చూస్తే నన్ను ఎలా దొంగ చూపు చూస్తోందో అనుకుంటారని ఒక భయం. ఆమె ముగ్ధ. అందుకని ముగ్ధా ముహుర్ విదధతి వదనే మురారేహ ప్రేమత్రపా ప్రణిహితాని గతా అగతాని. ఇలా చూస్తోంది, ఇలా తిప్పుకుంటోంది, ఇలా చూస్తోంది, ఇలా తిప్పుకుంటోంది. ఇలా చూసి ఇలా తిప్పుకుంటున్నప్పుడు ఆయన ఇలా చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకుని ఆవిడ ముఖం ఎర్రబడిపోయింది. అమ్మమ్మమ్మమ్మ చూసేశారా నేను చూసినట్టు అనుకున్నాను అని చూడకుండా ఉండగలదా? మళ్ళీ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఇలా చూస్తోంది. మళ్ళీ కాసేపాగా ఆయన ఇలా చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి, మళ్ళీ సిగ్గుపడిపోయింది. శంకరులు అన్నారు, అమ్మా ఈ చూపులు ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వస్తే ఎలా ఉందో తెలుసా? భ్రమరములు వెళ్ళి వస్తుంటే దండ కట్టినట్టుందమ్మా అన్నారు. ముగ్ధా ముహుర్ విదధతి వదనే మురారేహ ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః అన్నారు. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అసలు మరో అద్భుతం చెప్పాడు. పెళ్లిపీటల మీద రుక్మిణీదేవి కూర్చుంది, ఇటు కృష్ణ భగవానుడు కూర్చున్నాడు. ఈయనేమో తలెత్తి ఇలా చూస్తూ సైగలు చేస్తున్నాడు చూడమని, ఆవిడేమో చూడదు, ఇలాగే కూర్చుంది. పక్కన బ్రహ్మస్థానం ఉంటాడు కదా పురోహితుడు, బాగుండదు ఆయన ఎదురుగుండా ఓయ్ అని పిలిస్తేనని చెప్పి ఊరుకుంటున్నాడు. పాప ఆయనకి మాత్రం పని ఉండదు ఏంటి, అలా ఆ పక్కకి వెళ్ళాడు. వెళ్ళగానే రుక్మిణి రుక్మిణి అన్నాడు. ఆవిడ ఇలా మెల్లిగా ఎత్తి చూసి అంది, నేను అంత చూస్తున్నాను నన్ను చూడమే అన్నాడు. ఆవిడంది, నేను మెడలో ఈ మణిలో చూస్తున్నది మిమ్మల్ని తలెత్తకుండా. అంత గడుసుతనానికి పోయిన రుక్మిణీదేవి అనుగ్రహము మా యందు ప్రసరించుగాక అంటాడు. ఎదురుగుండా శంకరాచార్యుల వారు నిలబడి ఉన్నారు. వృద్ధ బ్రాహ్మణి ఇవ్వలేకపోతే కనకధార చేస్తున్నారు శంకర భగవత్పాదులు. చేస్తూ ఒక అద్భుతమైన అమ్మవారంది, నీకు కావాలంటే చెప్పిస్తాను, ఆవిడికి ఇవ్వను, గత జన్మలలో చేసినది లేదు, ఇవ్వలేదు. శంకరులు అసలు శంకరుల ప్రజ్ఞ అనన్య సామాన్యం కదండి. ఆయన అన్నారు, అమ్మ ఇవ్వనంటే ఎలా? విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మ అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అన్నారు. అసలు లోకంలో అన్నిటికన్నా ఆకలి ఎక్కువ ఏదంటే పక్షికి. పక్షి ఆకలిస్తే అమ్మ తట్టుకోవచ్చేమో, కానీ పక్షి కాదమ్మా, పక్షి పిల్ల. ఈ బ్రాహ్మణి ఏదో చేయలేదంటామే, నా చేతిలో ఉసిరికాయ వేసింది చాలదా ఈ పుణ్యం నువ్వు ఇవ్వాలంటే, కాబట్టి ఇయ్యమ్మా అన్నారు. పొంగిపోయింది అమ్మవారు. ఇస్తున్నాను శంకర, 1 గంట 48 నిమిషములు స్వర్ణ ఉసిరికలు కురిశాయి. శంకరుల చేతిలో ఒక ఉసిరికాయ వేస్తే అంత ఐశ్వర్యం వచ్చింది. ఏమో ఏ అతిథి ఏ రూపంలో వచ్చి నీ ముందు నించున్నాడో, వచ్చిన అతిథి యొక్క భక్తిని పట్టి నువ్వు చేసుకున్న దానం ద్విగుణీకృత ఫలితాన్ని ఇచ్చేస్తావు.
అన్ని వేళలా దొరకమంటే దొరికేవాళ్ళు కారు అటువంటి అతిథులు. అందుకే పాత్రతని ఎరిగి దానం అన్నారు. అటువంటి మహాత్ముడు అతిథిగా దొరికితే అదృష్టం పండిందని గుర్తు. కాబట్టి అతిథి యజ్ఞము మహాత్ముడే దొరకక్కర్లేదు. అదేనే మీతో మనవి చేసింది. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఏమీ తెలియని వాడైనా సరే అతిథి వస్తే నారాయణ స్వరూపంగా పూజ చెయ్యాలి. కాబట్టి కృతజ్ఞత, అతిథిని పూజించవలసినదే. అది వేద శాసనము. ఆయన నాకేం చేశాడని నేను పెట్టాలంటే అడగడానికి వీల్లేదు, పెట్టవలసిందే. కాబట్టి మనుష్య యజ్ఞము, చిట్ట చివరిది భూత యజ్ఞము అని 5వ యజ్ఞం, అది చెయ్యాలి. భూతయజ్ఞము అంటే అనేక ప్రాణుల యొక్క వైభవాన్ని మనుష్యుడు వాడుకుంటాడు. గుర్రం విపరీతమైన వేగంతో పరిగెడుతుంది, తాను పరిగెత్తలేడు. గుర్రం ఎక్కి దాన్ని లొంగ తీసుకుని దాని మీద కూర్చుని వెళ్ళిపోతాడు. చిలక చక్కటి పలుకులు పలుకుతుంది, పంజరంలో పెట్టుకుని దానికి పలుకులు నేర్పి రామనామం నేర్పి తాను సంతోషిస్తున్నాడు. గొర్రె ఎంత చలిలోనూ నించుంటుంది, ఉంది కాబట్టి అదంతా కత్తిరించి బట్ట కట్టుకుని తాను చలిలో హాయిగా తిరుగుతున్నాడు. నీటిలో ఉన్న చేపని పట్టుకుని తాను తింటున్నాడు. పక్షిలా ఆకాశంలో తాను ఎగురుతున్నాడు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి పరమేశ్వరుడు ఏ వైభవాన్ని ఇచ్చాడో అన్ని వైభవాల్ని బుద్ధి చేత తనవిగా వాడుకుంటున్నవాడు మనుష్యుడు ఒక్కడే. మనుష్యుణ్ణి ఇతర ప్రాణులు వాడుకోలేవు. ఒక ఏనుక్కి దంతం ఉంది, అది ఆ దంతం చూసుకుని మురిసిపోతుంది. ఆ దంతం తెచ్చి బొమ్మ చేసుకుని మనిషి మురిసిపోతాడు. జింకకి చర్మం ఉంది, ఒలిచి తెచ్చి వేసుకు కూర్చుని జపం చేసుకుని మురిసిపోతాడు. ఎక్కడ ఏ వైభవం ఉండనివ్వండి తనదిగా వాడుకునేవాడు మనుష్యుడు ఒక్కడే. తను ఉపకారమును ప్రత్యక్షంగా పొందాడా పొందలేదా అన్న దానితో సంబంధం లేదు. మిగిలిన ప్రాణులకన్నిటికీ కూడా మనిషి రుణపడి ఉంటాడు. వాడుకుంటున్నావు కాబట్టి భూతయజ్ఞం చెయ్యాలి. ఈ 5 కృతజ్ఞతతో కూడుకున్నవే. కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హసి. కాబట్టి నీకు మేము ఉపకారం చేసి తీరుతాం, ఇది సనాతన ధర్మం. కాబట్టి ప్రత్యుపకారమును చేసి తీరవలసినదే మనిషిగా పుట్టినవాడు. రామచంద్రమూర్తి యొక్క గుణములలో చాలా గొప్ప గుణములుగా 16 గుణములను అడిగాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని. అడిగిన వాటిలో ఇది కూడా ఒకటి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ఆయన అపారమైన కృతజ్ఞుడు. ఎంత కృతజ్ఞుడంటే అయోధ్యకాండలో పౌరులు చెప్తారు, కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి అన్నారు. దశరథ మహారాజు గారు కొలువు తీర్చి రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఈ తెల్లగొడుగు కింద నా శరీరం జర్జరీభూతం అయిపోయింది. నేను చూస్తుండగానే నేను వృద్ధుణ్ణైపోయాను, నాకు దుశ్శకునములు కనపడుతున్నాయి. కాబట్టి సకల గుణాభిరాముడు కనుక నా కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వంవే ఓపకల్ప్యతాం. ఇప్పుడు చైత్రమాసం పుణ్యప్రదమైంది, ఉత్తరాయణం చేద్దాం అనుకుంటున్నాను పట్టాభిషేకం, మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్ర వృతాననం అన్నారు ప్రజలందరూ లేచి. ఇంకా చేస్తానంటా ఏమిటి? ఎప్పుడు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తావు? ఎప్పుడు రాముడు మదగజాన్ని ఎక్కి వస్తాడు, తెల్లగొడుగు కింద వస్తాడు, చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను, చేసేయి అన్నారు. దశరథుడు అన్నాడు, ఏమి మీకు నేనేం తక్కువ చేశాను? ఇన్నాళ్ళంత బాగా పరిపాలించాను కదా, రాముడికి రాజ్యం ఇస్తానంటే ఇచ్చేసేయండి అంటున్నారు కదా, రాముడి యందు ఏ గుణాలు మీకు కనపడ్డాయని అడిగాడు. అది నిజమైన ప్రజాస్వామ్యం. అడిగితే వెంటనే పౌరులందరూ మూకమ్ముడిగా చెప్పారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాదు. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. ఇది రాముడికి ఉన్న గుణం. కథంచిదుపకారేణ, కావాలని ఉపకారం చేయలేదు రాముడికి ఎవరో, అనుకోకుండా అతని ప్రమేయం లేకుండా ఒక ఉపకారం జరిగిపోయింది. అలా జరిగిపోయినందుకు గాను రాముడు దాన్ని గుర్తుపెట్టుకుంటాడట. గుర్తుపెట్టుకుని అలా స్మరిస్తూనే ఉంటాడట. అబ్బా ఎంత ఉపకారం చేశారండి అంటట. స్మరణ అన్నది మనసుకు సంబంధించింది. చేసిన ఉపకారాన్ని స్మరించిన వాడెవరో వాడు కృతజ్ఞుడు. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి. అది రాముడి గొప్పతనం. కావాలని చేయలేదు ఆయనకు ఉపకారం, అనుకోకుండా జరిగింది ఆయనకు ఆ ఉపకారం. అది ఆయన కృతజ్ఞత. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. 100 అపకారములు చేసినా రాముడు గుర్తుపెట్టుకోడు. ఎందుకు గుర్తుపెట్టుకోడు అంటే ఆత్మవత్తయ. ఆయన ఎప్పుడు ఆత్మగుణముల యందు రమిస్తుంటాడు కాబట్టి వాడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు తప్ప అవతల వాళ్ళు చేసినటువంటి దుష్ట పనులన్నీ జ్ఞాపకం పెట్టుకుని అవే స్మరించుకుని బాధపడిపోతూ కూర్చునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు.
వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. అది రాముడి యొక్క లక్షణం. ఆయన వ్యసనేషు మనుష్యాణం, ఎవరికైనా కష్టం వస్తే అలా ఏడుస్తూనే ఉంటాట. ఏడుస్తూనే ఉండడం అంటే ఆ కష్టం తీరిపోదేంటి? ఈయన ఎందుకు అలా ఏడుస్తూ కూర్చోవడం అంటే మాతృలక్షణం. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఇతరులు సుఖపడితే తండ్రిలా ఆనందిస్తాట. పితేవ పరితుష్యతి. రాముడు అలా కోరుకుంటాడు. మేము సంతోషంగా ఉంటే తాను సంతోషపడిపోతాడు. తను సంతోషంగా ఉండొచ్చు, లేకపోవచ్చు. నిజం, రాజారాముడుగా ఉండాలని సీతమ్మని అడవులకు పంపించాడు. కానీ ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టు పరిపాలించాడు. అది సీతారాములంటే. నా తల్లి జానకీమాత కబురు చేస్తూ ప్రజల కోసం నన్ను అరణ్యములకు పంపాడు, ఇప్పుడు నేను లేనని ప్రజల మీద కోపం పెట్టుకోవద్దని చెప్పు. రాజారాముడిగా ధర్మం తప్పద్దని చెప్పానని చెప్పు. అది రామరాజ్యం అంటే. శాస్త్రమే ప్రమాణముగా పరిపాలించాడు. రాముడి జీవితం అంతా శాస్త్రమే ప్రమాణము. రాజ్య పరిపాలన యందు కూడా శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే పరిపాలించాడంతే. రాముడి జీవితం అంతా శాస్త్రమే ప్రమాణము. రాజ్య పరిపాలన యందు కూడా శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే పరిపాలించాడంతే. కాబట్టి రాముడు కృతజ్ఞత. సీతమ్మ అసలు నేను ఇప్పుడు మొదలు పెడితే అయ్యేది కాదు. అంతటి కృతజ్ఞతా లక్షణం నా తల్లిది. అంత కృతజ్ఞత. అందుకే అంటారు మహర్షి, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్సో మహతో భయాత్. ఆవిడికి ఉపకారం కాదు, ఎన్ని అపకారాలు చేయనివ్వండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నీవాడనక్కర్లేదు. ఇంకా రాముడి దగ్గరికి వెళితే రామా నేను నీవాడననాలి. సహృదేవ ప్రపన్నాయ తమాస్మీతి భయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు యుద్ధకాండలో. నేను నీవాడనంటే రక్షిస్తానన్నాడు. అమ్మవారి దగ్గర అనక్కర్లేదు, పడిపోతే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్సో మహతో భయాత్. ఆ త్రిజట చెప్తుంది, అపకారాలు చేశామని బెంగ పెట్టుకోకండి, ఒక్కసారి నేల మీద పడిపోండి, రక్షించేస్తుంది నా తల్లింది. నిజం, యుద్ధకాండలో రావణ సంహారం అయిపోయిన తర్వాత హనుమ వెళ్ళి అమ్మా నేను సుందరకాండలో చెట్టు మీద కూర్చుని చూస్తున్నప్పుడు నిన్ను బాధ పెట్టిన రాక్షస స్త్రీలు వీళ్లే కదా, అనుమతించమ్మా పిడికిటి గుద్దులతో చంపేస్తానన్నారు. ఆవిడ పెద్ద కథ చెప్పింది. ఓ మనుష్యుడు ఏదో పులి తరుముకొచ్చింది, ఆడేమో చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కేటప్పటికి దాని మీద ఒక ఎలుకబంటి కూర్చునుంది. అది చూసి ఆ పైనుంచి ఆ మనుష్యుడిని అది చూసింది. వాడు భయపడ్డాడు. పైకెడితే ఎలుకబంటి, కిందకుంటే పెద్ద పులి. ఆ పెద్ద పులి అంది, వాడు మనుష్యుడు, నువ్వు నేను జంతువులం, నీకు నీ ఇబ్బంది తెస్తాడు, కిందకి తోసేయి, తిని వెళ్ళిపోతాను, నీ జోలికి రానంది. ఆ ఎలుకబంటి అంది, వాడు నేను ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు, నాకు అతిథి, నేను అలా ద్రోహం చేయను అని పక్కన కూర్చోబెట్టుకొని కొంతసేపు అయిన తర్వాత ఈ మనుష్యుడు ఆ యొక్క ఎలుకబంటి ఒళ్ళో తల పెట్టుకు పడుకున్నాడు. పడుకుంటే పెద్ద పులంది, మనుష్యుడు ప్రమాదకరం, మనకి అపకారం చేస్తాడు, నా మాట విను, నిద్రపోతున్నాడు కాబట్టి తోసేయి, నేను తినేస్తానండి. అస్సలు తోయిను, నిద్రపోతున్నాడు, నా ఒళ్ళో పడుకున్నాడు, నన్ను నమ్ముకున్నాడు, నేను అటువంటి కృతజ్ఞపు పనులు చేయనంది. మనుష్యుడు నిద్రలేచాడు. ఎలుకబంటికి భయమేగా, కింద పెద్ద పులుంది, నాకు బడలికగా ఉంది, నీ ఒళ్ళో తల పెట్టుకుంటానంది. పడుకోమన్నాడు మనుష్యుడు. ఎలుకబంటి ఒళ్ళో తల పెట్టుకుంది. ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోతుంటే పెద్ద పులంది, ఎలుకబంటికి నిద్ర లేచిన తర్వాత ఆకలేస్తుంది, నిన్ను తినేస్తుంది, అందుకని తోసేయి, దాన్ని తిని నేను వెళ్ళిపోతాను, చెట్టు దిగి వెళ్ళిపోయింది. మనుష్యుడు ఎలుకబంటిని కిందకి తోసేశాడు. తోసేస్తే కింద పడిపోతూ చెట్టు కొమ్మలు పట్టుకుని ఎలుకబంటు ఆగిపోయి కృతజ్ఞుడా నిద్రపోతున్నప్పుడు తోసేశావా నన్నంది. అంది కానీ ఏమీ చేయలేదు. ఏమయ్యా, ఒక ఎలుకబంటే అలా రక్షించింది కదా, నేను క్షత్రియ వంశంలో పుట్టిన రామచంద్రమూర్తికి ఇల్లాలినై తప్పో ఒప్పో వాళ్ళ ప్రభువు చెప్పిన పని వాళ్ళు చేశారు, వాళ్ళ సొంత బుద్ధి ఏమి, వాళ్ళని ఎందుకు చంపుతావు, నా ఆజ్ఞ, నా రక్ష సంపత్. అటువంటి తల్లి జానకీమాత, అటువంటి స్వామి రామచంద్ర ప్రభు. కాబట్టి కృతజ్ఞత. శ్రీరామాయణంలో మీరు ఏ పాత్రని చూడండి, ఎంత కృతజ్ఞత, ఎంత కోపంలో కూడా. స్వామి హనుమని చంపేస్తానన్నాడు రావణాసురుడు. ఆయన చెప్పిన మాటలు విని చంపేసేయండి కోతిని అన్నాడు. వెంటనే విభీషణుడు లేచి సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్ నదూతో వదమర్హసి. అన్నయ్య, శాస్త్రం తెలుసుకున్నావు, ఇన్ని చదివావు, దూతని చంపేస్తావా? తప్పు. ఏదైనా ఒక అంగాన్ని ఖండించవచ్చు, దానికి ఇష్టమైన దాన్ని తీసేయచ్చు, వికృతాకారం చెయ్యొచ్చు. అంటే కోతులకి తోకంటే ఇష్టం, అందుకని బట్ట చుట్టండి, నెయ్యి పొయ్యండి, అగ్నిహోత్రం వెలిగించండి, రథంలో కట్టండి, చీపుళ్లతో కొడుతూ చారీకుడు చారీకుడు అని లంకంతా తిప్పండి అన్నాడు. ఆయన తోకకి వస్త్రం చుట్టి నెయ్యి పోసి నిప్పు పెట్టి తీసుకెడుతున్నారు.
లంకాపట్టణం అంతా చూసిన తర్వాత నా స్వామి రాత్రి లంక చూశానని చెప్పడం ఎందుకు, పగలు కూడా చూసి బలాబలాలు ఎలా ఉంటాయో రాముడికి చెప్తానని ఇంత కష్టాన్ని ఎదుర్కొంటూ లంకాపట్టణం చూసి ఆఖరణ కట్లు తెంచుకుని ఒక్కసారి లంకకి నిప్పు పెట్టడానికి తోక ఎత్తి పట్టుకున్నారు. ఎవరింటితో మొదలు పెడదామని చూశారు. మొట్టమొదట ఆ రావణాసురుడికి సేనాధిపతిని అంటూ మాట్లాడడం మొదలుపెట్టినటువంటి ప్రహస్తుడి ఇంటితో మొదలు పెడతానని ప్రహస్తుడి ఇంట్లో నిక్షేపించారు. అన్ని ఇళ్లలో నిప్పు పెట్టారు, కానీ ధర్మం మాట్లాడాడు కాబట్టి విభీషణుడి ఇంట నిప్పు పెట్టనని విభీషణుడి ఇల్లు వదిలిపెట్టేశారు. కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. అంత కోపంలో కూడా ఆ లంకాదహనం జరుగుతున్నప్పుడు కూడా విభీషణుడి ఇంటి జోలికి వెళ్ళలేదు. అందుకే లోకంలో కొబ్బరి చెట్టును అంత పూజిస్తారు. ఏదైనా ఒక ఉత్సవం జరుగుతోంది అంటే కొబ్బరాకులు తీసుకొస్తారు, కొబ్బరాకుల చాప వేస్తారు, కొబ్బరికాయ కొడతారు, కొబ్బరి బొండం పూర్ణఫలం అని చెప్పి పెడతారు. ఓ పుణ్యాహవాచనం జరిగిందంటే కొబ్బరి బొండం పైన పెడతారు. చేత్తో ఒక పూజ మొదలు పెట్టే ముందు కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని నిలబడి మంత్రం చెప్పిన తర్వాత బ్రాహ్మణుడికి దానం చేసి అప్పుడు పీటల మీద కూర్చుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గౌరవం అంటే కొబ్బరి చెట్టుకున్న కృతజ్ఞతా లక్షణం. అన్ని చెట్లకి నీళ్లు పోస్తే పెరుగుతాయి, ఒక్క కొబ్బరి చెట్టు మాత్రం తను పెరగడానికి కారణమైన నీటి గౌరవాన్ని గుర్తుపెట్టుకుని భూమి నుంచి లాగి లాగి కొబ్బరి బొండంలో పెట్టుకుని నెత్తి మీద పెట్టు కూర్చుంటుంది. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆ నీళ్లు తాగితే జీర్ణమై శక్తి వస్తుంది. తను పుచ్చుకున్న నీళ్లు ఎంత గొప్పవో గుర్తు పెట్టుకుని నీళ్లని బొండంలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అందరికీ ఇస్తుంది. కాబట్టి కొబ్బరి చెట్టుకున్న కృతజ్ఞతా లక్షణం చేత కొబ్బరి చెట్టు అంత పూజనీయమైంది. కొంతమంది చేసిన ఉపకారాలకి ప్రత్యుపకారాలు ఉంటాయి, కొంతమంది చేసిన ఉపకారాలకి ప్రత్యుపకారాలు ఉండవు, అసలు చెయ్యలేరు. అప్పుడు నేను ఇక చెయ్యలేనని చెప్పడమే ప్రత్యుపకారం. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చేత ఉపకారమును పొందని వ్యక్తి లేడు. అందరికీ ఉపకారం చేశారు, ప్రత్యుపకారం చేశారు. ఒక్క హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక మాట అన్నారు ఉత్తరాఖండలో, మమాంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహే నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపత్రతాం అన్నారు. హనుమ నీకొక్కడికి ప్రత్యుపకారం చెయ్యలేను. ఎందుకో తెలుసా? కొంతమందికి ప్రత్యుపకారం చెయ్యాలి అంటే వాళ్ళు చేసినంత స్థాయిలో చెయ్యాలంటే యువతల వాళ్ళకు వచ్చినంత కష్టం అవతల వాళ్ళకు వస్తేనే చెయ్యగలరు. ఆపత్సాయ అతిపాత్రతాం. సీతమ్మ తల్లి జాడ కనిపెడక నేను బెంగ పెట్టుకుని ఉన్న రోజుల్లో 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి ఆవలి ఒడ్డుకెళ్ళి రాక్షసులందరి కన్ను కప్పి అంత లంకాపట్టణంలో అన్వేషణం చేసి సీతమ్మ జాడ కనిపెట్టి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అంత ధైర్యంగా సుగ్రీవుడి యొక్క సందేశం చెప్పి మళ్ళీ సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకొచ్చి సీతమ్మ తల్లి జాడ నాకు చెప్పి నా ప్రాణములను నిలబెట్టి సీతమ్మ ప్రాణములను నిలబెట్టి ఆ మళ్ళీ సేతువు కట్టడంలో అంత ఉపకరించి ఇంద్రజిత్ సంహారంలో రావణ సంహారంలో అంత ఉపకరించిన నీకు ప్రత్యుపకారం చెయ్యాలంటే నీ భార్యని కూడా ఎవరో ఎత్తుకుపోతే నేను జాడగని పెట్టాలి. లేకపోతే ప్రత్యుపకారం ఎలా కుదురుతుంది? నీ వంటి వాడికి ప్రత్యుపకారం చెయ్యలేను హనుమ. అందుకే నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. మమాంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే. నీకు నేను ప్రత్యుపకారం చేయలేనన్నారు. అలాగే ఈ లోకంలో ప్రత్యుపకారము చెయ్యలేని వారు తల్లి తండ్రి గురువు గారికి ప్రత్యుపకారం ఉండదు. తల్లి తండ్రి ఇచ్చేది కూడా మితం. వాళ్ళు జన్మనిచ్చారు, మళ్ళీ ఇంకో తల్లి తండ్రి కూడా జన్మనిస్తారు. మళ్ళీ జన్మ పొందవలసిన అవసరం లేని జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. అటువంటి గురువుకి తిరిగి ఉపకారం చెయ్యలేము. అందుకే రుక్మిణీదేవి రుక్మిణీ కళ్యాణంలో జలజాతక్షణుతోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్నా పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది. అయ్యా నా లేఖ పట్టుకెళ్ళి కృష్ణ పరమాత్మకిచ్చి కృష్ణ పరమాత్మ వచ్చి రాక్షస వివాహంలో నన్ను తీసుకెళ్ళేటట్టుగా చేశావు. అటువంటి నీకు అగ్నిజ్యోతనుడవు గురువువి. నీకు నేను ఏమని ఉపకారం చెయ్యగలను? నీకు ఉపకారం చెయ్యలేను, ప్రత్యుపకారం చెయ్యలేను. కనుక ఒక్కటే చేస్తాను, అంజలి ఘటించద భూసురాన్వయమణి. అంజలి ఘటించడం అంటే ఇలా 2 చేతులు పెట్టి తల తాటించడం. 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 11వదైన బుద్ధి, ఈ 11ంటిని
మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి, సద్బంధువులకు చింతామణి అయినటువంటి వాడా మహాత్మా, మీకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను అంది. అందుకే ప్రత్యుపకారం అనేటటువంటిది కుదరదు గురువుగారి విషయంలో. అందుకే గురువుగారికి మనం ఇవ్వగలిగినది ఏది అంటే పంచెల చాపు కాదు. గురువు అంతటా నిండిపోయినవాడు, ఎప్పుడూ తనలో తాను రమిస్తూ సంతోషపడిపోతుంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ. అటువంటి గురువుకి ఏమి ఇవ్వగలం? మనం ఇవ్వలేం. ఆకాశమంతా నిండిపోయిన గురువు గారికి పంచెల చాపు నీయగలిగిన నేతగాడు దేశంలో పుట్టలేదు. అందుకే ఆయనకి ఇవ్వగలిగింది ఒక్కటే, అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. మహాపురుషులైన వారికి మనం చెయ్యగలిగింది నమస్కారం ఒక్కటే. అందుకే ఈ జాతిలో నమస్కారానికి అంత విలువ, అంత గౌరవం వచ్చాయి. కాబట్టి కృతేచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థి తత్వసమ్మానమర్హతి బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. ఒకే ఒక్క కృతజ్ఞత ప్రత్యుపకారము అన్న మాట మీద అటు సుందరకాండలో ఇటు కిష్కింధకాండలో చక్కగా వాటిని బలంగా ప్రతిపాదన చేస్తూ రాటపాతినట్లు మహర్షి మనకి వేదప్రోక్తమైనటువంటి సామాన్య ధర్మాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఘట్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.